ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 5వ రోజు ఈడీ విచారణ ముగిసింది. బుచ్చిబాబుతో కలిపి కవితను విచారించారు ఈడీ అధికారులు. కవిత, కేజ్రీవాల్ మధ్య అవగాహనతోనే లిక్కర్ స్కామ్ జరిగిందని గతంలో దర్యాప్తు సంస్థకు స్టేట్మెంట్ ఇచ్చారు బుచ్చిబాబు. నిన్న రాత్రి వరకు కవిత పిఏలు రాజేష్, రోహిత్లను విచారించింది ఈడీ. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చాలా కీలక పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో తనను అరెస్ట్ చేయొద్దని దాఖలు చేసినటువంటి పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు సహకరించాల్సిందేనని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దాంతో ఈడీ ఆయనను విచారణకు మరోసారి పిలిచే అవకాశం ఉంది. అయితే ఈసారి ఈడీ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి ఇప్పటికే చాలా ఆధారాలు ఈడీ సంపాదించింది. అరవింద్ కేజ్రీవాల్ను కలిసిన తర్వాతనే తాను కవితను కలిశానని టీడీపీ నాయకుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే కవితకు సంబంధించినటువంటి విషయాలపైన బుచ్చిబాబు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. కవితకు కేజ్రీవాల్కు మధ్య రాజకీయపరమైనటువంటి అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఇద్దరూ కలిసి ఈ స్కామ్ చేశారని బుచ్చిబాబు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే సమీర్ మహేంద్ర, ఇండో స్పిరిట్ కంపెనీ అధినేత సమీర్ మహేంద్ర కూడా ఫేస్ టైంలో, యాపిల్ ఫోన్స్ ఫేస్ టైంలో నేరుగా కేజ్రీవాల్తో కవిత మాట్లాడించారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే సమీర్ మహేంద్ర చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే డెఫినెట్గా అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఇంకోవైపు కవిత విచారణ 5వ రోజుకు చేరుకుంది. ఈరోజు జరిగినటువంటి విచారణలో ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి కవితను విచారించినట్లు సమాచారం వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఆడిటర్ బుచ్చిబాబును చాలా సందర్భాల్లో ఈడీ పిలిచింది. ఆయన చాలా కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు కవితకు. అలాగే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ముగ్గురు మధ్య ఉన్నటువంటి రాజకీయ అవగాహన నేపథ్యంలోనే ఈ ఢిల్లీ స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని ఆయన ధృవీకరించిన నేపథ్యంలో చాలా కీలక పరిణామాలు జరగబోతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కానీ ఈ కేసులో ఆశ్చర్యపోనక్కర్లేదు.